దండం పెట్టుకోమా, నమస్కారం చేసుకో. వెళదాం పద. ఆ రోజు తెలుసో తెలియకో దీని మీద చెయ్యేశావు. ఇది నీకే రాసిపెట్టింది. ఆ రోజు నేను అడిగానా మా సీనుని పెళ్లి చేసుకుంటావా అని? రౌడీగాడు అన్నావు. ఇప్పుడు ఆ రౌడీగాడే నీకు నచ్చాడా? దొంగ. దా విల్ బి డెఫినెట్లీ హ్యాపీ. ఏయ్ పండు చూడు ఎవరు వచ్చారు. నానా రే ప్రసాద్ ఏమిటి చూస్తావేంటి? తీసుకెళ్తాను లోపల. 7008 Godavari Express from Hyderabad to Visakhapatnam. He is leaving within a few minutes from platform number 1. Hyderabad నుండి విశాఖపట్నంలో 7008 Godavari ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన గొడవలు పట్టుకుని ఎలాడటం చాలా ఫూలిష్గా ఉంది. నాకేం అర్థం కావట్లా. ఏం చేయమంటావురా? మేము మీ అంత చదువుకున్న వాళ్ళం, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళం కాదు, వట్టి మూర్ఖులం. రేయ్, ఆ అమ్మాయి నా చెల్లెలు కూతుర్రా, కానీ ఆ ఇంటితో సంబంధం మాత్రం జరగని పని. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఈ పెళ్లి జరిగినందువల్ల ప్రాబ్లమ్ సాల్వ్ కావు, ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మళ్ళీ అదే చెప్తావేంటి నాన్న? అసలు నువ్వేమనుకుంటున్నావు? క్లియర్గా చెప్పు. ఏంటి క్లియర్గా చెప్పేది? వాళ్ళకే మనకి పడదు అంతే. పండు జరిగిందేంటో నీకు తెలియదు. మీ అమ్మను పెళ్లి చేసుకున్న వెంటనే నన్ను చంపడానికి ప్రయత్నించారు. 20 సంవత్సరాల నుంచి మీ అమ్మ చచ్చిందో బతికిందో కూడా పట్టించుకోలేదు. అలాంటి ఇంటికి నేను ఏ ధైర్యంతో పంపించమంటావు? రేపొద్దు నీకేమైనా జరిగితే? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. నువ్వన్నా చెప్పమ్మా. మీ నాన్నగారు చెప్పే మాటలు విను. అమ్మా నువ్వు కూడా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు. నాన్న, నేను సీను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. మీరు మూర్ఖులని మీరే ఒప్పుకుంటున్నారు కదా, మీ మూర్ఖత్వాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. దయచేసి మా మీద రుతుకోండి. నేను మహాలక్ష్మినే పెళ్లి చేసుకుంటున్నాను, అంతే. అది కాదురా సీను. ఎంత నీ వల్లే జరిగింది. దాన్ని చంపలైనా చంపుతాను, కానీ ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. మహాలక్ష్మి అంటే మా అందరికీ ఇష్టమేరా. నేనేమి నీ మాట కాదనటం లేదు. నీ ఇష్ట ప్రకారమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని బయట ఎక్కడైనా ఉండు, ఈ ఇంట్లో మాత్రం వద్దు. ఆస్తిలో నీకు రావాల్సిన వాటా ఇచ్చేస్తాను. అరే సీను, మేం కావాలనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపో. ఆ అమ్మాయే కావాలనుకుంటే మీ అమ్మని నన్ను మర్చిపో. దీని మీద ఇక ఆర్గ్యుమెంట్లు అనవసరం.
హలో హలో పండు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని? 3 రోజుల నుంచి ఫోన్ చేయలేదేంటి? ఏమైంది? ఒంట్లో బాగుందా? ఓకే ఓకే, నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టేమా. పండు ఏమైందే? మర్యాదగా ఫోన్ పెట్టే ప్లీజ్. అది కాదు పండు, నేను చెప్పేది విను. ఏమైంది? రాక్షసి పెట్టేసింది. పండు ఏ పండురా పండు, ఇది యాపిల్ పండు.